మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట ప్రాంతంలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. 5 రోజుల నాడు వీరన్నపేట హెచ్ఎన్ ఫంక్షన్ హాలుకు సమీపంలో కనిపించిన చిరుత అక్కడి నుంచి గుట్టవైపు వెళ్ళింది. దీంతో ఏ క్షణంలో ఎటువైపు నుంచి వచ్చి అది దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మొదటి రోజు చిరుత పులి కనిపించడంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే మరునాడు ఉదయం సక్కనిరాయి గుట్టపై ఉన్న బండరాళ్ల మీద చిరుత మరోసారి స్థానికులకు దర్శనమిచ్చింది. గుట్టకు ఆనుకొని ఉన్న నివాసాల ప్రజలు చిరుత దృశ్యాలను తమ సెల్ ఫోన్లో బంధించి మరోసారి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది గుట్టపైకి వెళ్లి చిరుత సంచారానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు. చిరుత సంచారాన్ని ధృవీకరించుకున్నాక దానిని బంధించేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అదే రోజు సాయంత్రం మరోసారి గుట్టపై ఉన్న బండరాళ్ల మీదకు దూకుతూ చిరుత పులి కనిపించింది. ఇక గడిచిన 4 రోజులుగా గుట్టపైనే చిరుత సంచరిస్తుందని స్థానికులు చెబుతున్నారు. గుట్ట నివాస ప్రాంతాలకు ఆనుకొని ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆహారం, నీరు కోసం ఏ సమయంలో ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందేమోనని వణికిపోతున్నారు. ఇప్పటికే పిల్లలు, వృద్ధులతో పాటు మిగతా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.